నమస్తే, వెల్కమ్ టు సాత్విక రుచులు. ఈరోజు మనం బీరకాయ శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కూర చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చాలా ఈజీగా జీర్ణమవుతుందండి, కమ్మగా ఉంటుంది. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దాం. నేను 1/2 కిలో బీరకాయలు తీసుకున్నానండి. పావు కప్పు శనగపప్పు ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి, 1 గంట ముందు. టమాటాలు 3, పచ్చిమిర్చి. కారం మీకు తగినంత వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని పచ్చిమిర్చి వేసుకోండి. ధనియాలు, గసగసాలు, జీలకర్ర, ఈ 3 నూనె లేకుండా వేయించుకుని దోరగా పౌడర్ చేసుకోవాలండి. ఆ పొడి ఇలా ఉంటుంది. కారం, ఉప్పు, పసుపు. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని నూనె వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. బీరకాయ కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు వేగాయండి. ఇప్పుడు గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు నీళ్లు వార్చి పప్పు వేసుకోవాలి. నానబెట్టిన శనగపప్పు వేసుకున్నాక కొంతసేపు ఉడకనివ్వాలి. పప్పు ఉడికిందండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. కారం మీకు తగినంత చూసుకుని వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని శనగపప్పు నానబెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదండి, అవి కొద్దిగా వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత కొంతసేపు ఉడికించాలి. కూర ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, గసగసాలు పౌడరు వేసుకోవాలి. కూర ఉడికిపోయిందండి. ఒకసారి ఉప్పు సరి చూసుకోవాలి. ఈ కూర చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. ఎంతో రుచిగా ఉండే బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.